హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. మీరు కూడా మీ ఫోటోతో ఇలానే క్రియేట్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ ఏ మినిట్లోనే గూగుల్ జెమినీ ఏఐని వాడి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మంచి ఏఐ వీడియోస్ ఇంకా తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వస్తుంది. ఓపెన్ చేయండి. ఖచ్చితంగా క్రోమ్ బ్రౌజర్లోనే చేయాలి, గుర్తుంచుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైలు, ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే పైకి వెళ్తే మీకు సూట్ కలర్ ఉంటుంది. ఇక్కడ బ్రైట్ రెడ్ అని ఉందా, డీప్ గ్రీన్ అని, బ్రైట్ బ్లూ అని, బ్రైట్ గ్రీన్ అని మీకు నచ్చిన కలర్ని ఇక్కడ రాస్తే అక్కడ సూట్ అలా వస్తుంది. ఇక్కడ రెడ్ని తీసేసి మీకు నచ్చింది రాయొచ్చు. ఎగ్జాంపుల్గా బ్రైట్ బ్లూ రాద్దాం. ఓకే, రాశాను, సెండ్ చేశాను. రెడ్, గ్రీన్ ఏదైనా రాసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. అది ఒక చిన్న సలహా, మీరు ఇచ్చే ఫోటో ఇంత నీట్గా, ఇంత దగ్గరగా, ఇంత డీటెయిల్గా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఫోటో ఇచ్చేటప్పుడు కొంచెం ఫేస్ను దగ్గరగా పెట్టి హెయిర్, ఫేసు నీట్గా కనిపించేలా ఫోటో తీసి ఇవ్వండి. యాజ్ టీజ్గా వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. సూట్ కలర్ చాలా బాగా వచ్చింది కదా. మీరు రెడ్ ఇచ్చినా, బ్లూ ఇచ్చినా, గ్రీన్ ఇచ్చినా దానికి తగ్గట్టే వస్తుంది, గుర్తుంచుకోండి. స్టైల్ మారుతుందండి. కావాలంటే ఇదే ఫోటో ఏదో టెక్స్టే ఉండి 2-3 సార్లు ఇవ్వండి. 2-3 మోడల్స్ కూడా వస్తాయి. ఫోటో పైన నొక్కి పెట్టాను, డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను. నా ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన ట్యాప్ చేస్తే టాప్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి.